మమతా దీదీ వారు బీజేపీ తొనుమూలు నాటకాలు ఐపాక్ సీక్రెట్స్. ఇది మమతా బెనర్జీ దీదీ అంటారు కదా ఆమెను. ఇంతవరకు దేశంలో ఎప్పుడు జరగనటువంటి విషయం అండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఐపాక్కు అధిపతిగా అక్కడ ఉన్నటువంటి ప్రీతిక్ జైన్ అతని పేరు. ఐపాక్ ఆఫీస్లోకి హఠాత్తుగా ఈడీ బృందాలు ప్రవేశించి అక్కడ కొన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఎందుకు అంటే అంతకుముందు ఒక బొగ్గు కుంభకోణంలో పాత్ర ఉంది, ఆళ్లకు ఈయనకు ఏదో సంబంధం ఉంది, ఆ బొగ్గు కుంభకోణం తాలూకు పత్రాలు తెలుసుకోవడానికి మేము వెళ్ళామని వాళ్ళు వెళ్ళారు. సరే, ఈడీ వెళ్ళింది. ఈడీ అక్కడ గాలింపులు చేస్తుండగానే హఠాత్తుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యక్షమయ్యారు. ఇది చాలా అసంభవం, ఎక్కడ జరగదు. ఒక దర్యాప్తు సంస్థను ఒక పోలీసులో ఏదో ఒకటి చేస్తుంది. ఎవరు ఎందుకు మోదీ త్రిశూల వ్యూహము ప్రత్యర్థుల మీదకి ఈడీని సిబిఐని పంపించడం ఇదంతా ఓకే. కానీ ఒక గాలింపు లేకపోతే ఇంకోటి సెర్చ్ జరుగుతుండగా ఒక ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆమె మామ ఎక్కడికి వెళ్ళినా ఆమె హంగామా చేస్తారు కదా, హంగామా చేసేసి కొన్ని పత్రాలు లాక్కొని ఒక ల్యాప్టాప్ తీసుకొని వచ్చేసారు. ఆమె వచ్చేసరికి అక్కడ చాలా విపరీతమైన ఉద్రిక్తత, ఒక టెన్షన్. ముఖ్యమంత్రి కదా, 3వ ముఖ్యమంత్రి ఆమె. కాబట్టి అది అయిన తర్వాత ఆమె వచ్చి రావడం రోడ్డు మీద ప్రదర్శనలు మొదలుపెట్టారు. ఐపాక్ అనేది అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, ఇప్పుడు ప్రతీక్ జైన్. ఐపాక్ అనేది నాకు కన్సల్టింగ్ ఫామ్, నాకు సలహాలు కన్సల్టింగ్ చేసేటటువంటి కంపెనీలోకి చొరబడి ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ రహస్యాలు తెలుసుకోవడానికే వీళ్ళని పంపించారు. దీన్ని నేను తీవ్రంగా నిరసిస్తున్నాను. ఇది రాజకీయంగా మమ్మల్ని ఓడించే ప్రయత్నం అని ఆమె ప్రదర్శన ప్రారంభించారు. ఈ లోపల ఢిల్లీలో కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శన చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారని సాయంత్రం ఇంకొక ప్రదర్శన పెట్టారు. మామూలుగా దేశంలో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు చాలామంది బీజేపీ వ్యతిరేకించేవి. వీళ్ళందరూ త్రిశూల వ్యూహము, ఈడీని సిబిఐని దుర్వినియోగం చేయడం గురించి మాట్లాడుతున్నారు. కానీ బెంగాల్లో ప్రత్యేకమైన పరిస్థితి ఏమంటే ప్రతిపక్షాలన్నీ ఇదో పెద్ద నాటకం అని భావిస్తున్నాయి. అసలు మమతా బెనర్జీకి ఆ సమాచారం ఎలా తెలిసింది, ఆమె ఎలా వెళ్ళగలిగారు, వెళ్ళి ఆ పత్రాలు తీసుకొని వస్తుంటే ఎలా వీళ్ళు ఊరుకున్నారు. ఇదివరకు ఆర్కే హాస్పిటల్లో ఒక ఘటన జరిగింది, రేప్స్. అప్పుడు కానీ ఇంకొక ప్రతిసారి బెంగాల్లో ఏదో ఒక సీన్ సృష్టించి ఆ సీన్లో ఇటువైపున మమతా బెనర్జీ, అటువైపున బీజేపీ నిలబడి హంగామా చేసుకుంటూ ఇంకెవరికి స్పేస్ లేకుండా చేస్తున్నారు. మూడోది, గతంలో లెఫ్ట్ ఫ్రంట్ 30 ఏళ్ళు పాలించినప్పుడు ఢిల్లీని ఇటు నుంచి ఆర్ఎస్ఎస్, అటు నుంచి జమాతే ఇస్లామీ, ఇంకోవైపు నుంచి మావోయిస్టులు, కిషన్జీ లాంటి వాళ్ళు వీళ్ళంతా బలపరిచి ఆమె నిలబెట్టారు. ఇప్పుడు ఆమె తగ్గుతున్న కొద్దీ ఆమె మీదే ఆరోపణలు ఉన్నాయి. ఆ దొంగ ఓట్లు చేర్పించారని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఆమెను కాపాడే ఒక ప్రయత్నం చేసి ఎన్నికల ముందు ఆమెను హీరోయిన్ చేస్తూ ఉంటారు. దానికి కేంద్రం కూడా సహకరిస్తుంది, ఆమె కూడా వీళ్ళకి సహకరిస్తుంది, ఇతరులకు స్పేస్ లేకుండా చేస్తున్నారు అనేది బలంగా ఇప్పుడు వస్తున్నటువంటి మాట. అంతేకాకుండా ఇంకా దారుణం ఏమంటే దీని మీద ఆమె హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా కల్లోలం అండి. ఇప్పుడు మనం ఇప్పటివరకు రాజకీయ కల్లోలం చూసాము, శాసనసభలోనో పార్లమెంట్లోనో పేపర్లు లాక్కోవడం ఇట్లాంటివి చూసాం కదా. బెంగాల్ హైకోర్టులో నిన్న అల్లరి. ఈమెకి వాళ్ళేమో కేసు పెట్టారు, ఈడీ వాళ్ళు. ఏమని, మాకు ముఖ్యమంత్రి ఆటంకం కలిగించారని. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి అన్నీ లాగేసి కేకలేసేసి చేస్తే జడ్జి చివరకు కేసు ఇప్పుడు ఈ వాతావరణంలో నేను విచారించలేను, జనవరి 14కు వాయిదా వేస్తున్నాను అన్నారు. ఇది ఎక్కడ చూడం మనం. కాబట్టి ఈ అరాచకము, ఈ నాటకము, బెంగాల్లో ఏం జరుగుతుంది అనేది ఒకటైతే, ఇంకా బంగ్లాదేశ్, సర్రు, ఇవన్నీ అవి కూడా ఒకటి ఉన్నాయి. కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇంకా మూడోది ఐపాక్, మనకు చాలా ఆసక్తి కదా. ఐపాక్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి, తృణమూల్ కాంగ్రెస్కు వాళ్ళు సలహాదారులు లేదా సంప్రదింపులకు కన్సల్టెన్సీ. కానీ ఈడీ వెళ్ళింది ఐపాక్ ఆఫీస్లోకి, తృణమూల్ కాంగ్రెస్ ఆఫీస్లోకి కాదు. ఐపాక్ ఆఫీస్లో వాళ్ళెంతో ఈమె కూడా అంతే కదా, ఈమె కూడా చొరబడినట్టే. ఇప్పుడు ఐపాక్ వాళ్ళు ఏం ప్రకటన చేశారు, అయ్యా మేము బీజేపీకి, కాంగ్రెస్కు, వైసీపీకి, డిఎంకేకు, తృణమూల్కి ఇలా చాలా పార్టీలకు పనిచేసాము, వాళ్ళకు ప్రచారానికి సంబంధించి వ్యూహాలు, సమాచారం ఇట్లాంటివి మేము అందిస్తామే కానీ మిగిలిన విషయాలతో మాకేం సంబంధం లేదు. సో దీంట్లోకి మమ్మల్ని లాగడం, మళ్ళీ వాళ్ళు ఇటు రాష్ట్రంతో చెడగొట్టుకోకుండా అటు కేంద్రంతో చెడగొట్టుకోకుండా చేశారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ యొక్క పెద్ద ఆరోపణ ఏమంటే
ఈ ఘటన 2020లో జరిగింది కుంభకోణం. అప్పుడు ఐపాక్ ప్రశాంత్ కిషోర్ హెడ్, ప్రతీక్ జైన్ కాదు. ప్రశాంత్ కిషోర్ హెడ్గా ఉన్నప్పుడు జరిగితే ప్రశాంత్ కిషోర్ను మీరు ఎందుకు ముట్టుకోలేదు? ప్రశాంత్ కిషోర్కు మీకు సంబంధం ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ను వదిలిపెట్టి మా మీద పడుతున్నారని. ఇందులో నిజమైన రాజకీయం ఏముంది? న్యాయబద్ధంగా ఏం జరగాలి, తప్పులు ఎలా దిద్దుకుంటారో మనం చూడాలి. కానీ ఈ ధోరణి మటుకు మంచిది కాదు సార్. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసేపు ట్రంప్ వైపే. అసలు ట్రంప్ అతని ఉద్దేశం ఏంటి, ఆయన ఏం చేయాలి